ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో దీవెనని కోరుకుంటూ ఉంటారు, ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉంటారు. అనేకులు భయపడుతుంటారు, ఏంటంటే నేను ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వస్తాను, క్షేమంగా వస్తానో లేదో, రాగలుగుతానో లేదో అన్న భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన అనుభవాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మన చుట్టూ అంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటను విని, ఆయన మాట శ్రద్ధగా విని, ఆయన ఆజ్ఞ చొప్పున చేసినప్పుడు, ఆయన ఆజ్ఞను మనం అనుసరించి ఆయన మాట చొప్పున మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే కార్యం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిపింపబడుతుండగా, ప్రభువు నువ్వు ఇంటిలో ప్రవేశించినా లేదంటే బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిత్యము నీకు తోడై ఉంటాడు. కాబట్టి నువ్వు దీవెనను చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు, దేవుని కృపను అనుభవిస్తావు, దేవుని మేలు చేత నువ్వు తృప్తిపరచబడతావు. కాబట్టి దేవుని మాటను అనుసరించి జీవించండి. బలమైన కార్యాలు, గొప్ప క్షేమం మీరు అనుభవించుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.